నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ ఏఈ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఇక ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న హబీద్ ఖాన్, డీఈగా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ కుమార్లు బిల్లుల చెల్లింపుల కోసం బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది. 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర, దానికి సంబంధించిన గద్దె మిగతా ప్లేసెస్కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. మన సంజీవ్ ములుగు ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్ పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 lakhs 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేసినందుకు వాళ్ళు చెక్ వీళ్ళు ఆబిద్ అండ్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వెళ్ళి చెక్ రాలేదన్నమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెక్ పాస్ అయింది. ఆ 16 lakhs ఇవ్వమంటే పాస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేశారు. ఎవరి దగ్గర నుంచి? సంజీవ కంప్లైంట్ దగ్గర నుంచి. నేను అంతా తెచ్చుకోలేను 80 అని చెప్పినా కూడా వాళ్ళు రెడ్యూస్